రాహుల్ సీబీఐని వ్యతిరేకిస్తారని ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సీబీఐని ఆహ్వానిస్తారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని, భవిష్యత్తులో ఆ పార్టీలో చేరి కేంద్ర మంత్రి అవుతారంటున్న దేశపతి శ్రీనివాస్తో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ కేసులు పెట్టాలని చెప్పేసి ఒకవైపు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా శాసన మండలిలో ధర్నా నిర్వహించారు. అక్కడ నుంచి గన్ పార్క్ వచ్చి ఇక్కడ ఆందోళన చేశారు. మనతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అందరూ వారికి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు మీరు ఎట్లా చూస్తున్నారు? కావాలని చెప్పేసి రాజకీయ కుట్ర ఉందా ఇందులో? ఇప్పుడు చట్టాన్ని తుంగలో తొక్కడంలో సిద్ధాస్తుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు యాక్షన్ టేకెన్ రిపోర్ట్తో పాటు రిపోర్ట్ పెట్టాలి అసెంబ్లీలో. ఆ పని చేయలేదు ఆయన. అర్ధరాత్రి 2 దాకా డ్రామా నడిపాడు. తను చెప్పదలుచుకునేదో చెప్పాడు. తెల్లారి మండలిలో ఎంక్వైరీ యాక్ట్ ఏం చెప్తుందంటే, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏం చెప్తుందంటే అసెంబ్లీలో పెట్టమన్నది. అది యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను. అసెంబ్లీ అంటే అర్థం ఉభయ సభలని, కేవలం శాసనసభ అని కాదు. ఇవాళ మండలిలో ఆయన అసలు చర్చకే పెట్టలేదు. చర్చగా పెట్టేవాడు మా హక్కుల్ని కాలరాయటం. మా నాయకుడి మీద సిబిఐ కేసు పెడతారు, మేము దాని మీద మాట్లాడేటువంటి అవకాశం లేకుండా మా నోరు నొక్కేశారు. ఇవాళ గబగబా సాంకేతికపరమైనటువంటి పనులు ముగించుకొని వెళ్ళిపోయారు, పలాయనం చిత్తగించారు. ఇవాళ మీరు చూడండి, అక్కడ కర్ణాటకలోనేమో ఉప ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్ పాట పాడుతున్నాడు. ఆయన నమస్తే సదావత్సలే అని అసెంబ్లీలో. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? సిబిఐ మీద విశ్వాసం ప్రకటిస్తున్నాడు. రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? సిబిఐ, ఈడీ ఇవన్నీ జేబు సంస్థలని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు నిజంగా నీకు కేంద్రతర సంస్థల మీదనే కనుక విశ్వాసం ఉంటే, రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను నేను, మరి నేషనల్ హెరాల్డ్ మీద సోనియా గాంధీని మన రాహుల్ గాంధీని ఈడీ పిలిస్తే దాన్ని ఎందుకు తప్పుపట్టావు? నీకు ఉంది కదా కేంద్ర సంస్థల మీద విశ్వాసము. సిబిఐ మీద విశ్వాసం ఉన్నప్పుడు నీకు ఈడీ మీద ఎందుకు విశ్వాసం లేదు? సిబిఐ మీద కూడా విశ్వాసం లేదని సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో చెప్తావు. తెల్లారే అసెంబ్లీలో నువ్వు సిబిఐ మీద ప్రకటిస్తావు. ఎందుకు నువ్వు చేయించలేవా? నీ ఎంక్వైరీ లేదా? కావాలని ఇదంతా కూడా కుమ్మక్కై ఆడుతున్నటువంటి నాటకం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనే బీజేపీ కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి వాళ్ళతో కుమ్ముక్కయ్యాడా? డెఫినెట్లీ అండి. ఇవాళ బీజేపీ ఏమనుకుంటుందంటే బీఆర్ఎస్ఏ అడ్డు, బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్తో చూసుకోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన. రేవంత్ రెడ్డి ఏమో పూర్తిగా వాళ్ళతో కుమ్మక్కై ఉన్నాడు. వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద ఈ యొక్క ప్రభుత్వం నిలబడి ఉంది. ఇవాళ పోయినప్పుడల్లా మోడీ గారికి ఇదిగో చూడండి నా లోపల ఉన్నటువంటి నిక్కర్ ఏందనుకుంటున్నారు, అది అప్పటి పాత ఆర్ఎస్ఎస్ నిక్కరే అని చెప్పి చూపిస్తున్నాడు. ఏబీవీపీ నిక్కరే అని చూపించుకొని వస్తున్నాడు ఎప్పటికప్పుడు. ఇవాళ ఆయన ఖచ్చితంగా నేను చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఆయన బీజేపీలో చేరతాడు, కేంద్ర మంత్రి అవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఇది రాబోయే రోజుల్లో జరిగేది. ఆయన దయాదాక్షిణ్యంలో ఇక్కడ ఇవాళ మోడీ డైరెక్షన్లో, చంద్రబాబు గారి సమర్పణలో నడుస్తున్నటువంటి నాటకం, రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నటువంటి నాటకం ఇదంతా కూడా. ఇక్కడ బీఆర్ఎస్ని లేకుండా చేస్తే వాళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళు కుమ్మక్కు రాజకీయాలు నడుపుకోవచ్చు. బీజేపీ కూడా ఏమనుకుంటుంది, బీఆర్ఎస్ పోతే మేమే వస్తాం అధికారంలోకి అనుకుంటుంది. కాంగ్రెస్ ఎట్లాగూ అట్టర్ ఫ్లాపు. కనుక ఇద్దరి లక్ష్యం బీఆర్ఎస్ని లేకుండా చేయాలి. దాంట్లో భాగంగానే ఇవాళ కాళేశ్వరం అనేది ఒక నెపం. ప్రధానంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును కావచ్చు, కేసీఆర్ని కావచ్చు, ఈ కేసుల నుంచి ప్రజల ప్రొటెక్షన్ ఏ విధంగా రక్షించుకుంటారు మీరు? ఇప్పుడు వాళ్ళు సిబిఐ కానీ ఎఫ్బిఐకి ఇచ్చినా మాకేం భయం లేదు. పెద్ద ఉద్యమం చేసి రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి మహామహా యోధుల్నే మట్టి కర్పించిన నాయకుడు పిల్లబచ్చా ఈయనతో అయ్యేదే ఉంది చెప్పండి? ఈయన వల్ల జరిగేదే ఉంది? ఇవన్నీ అవేవి నిలబడవండి. సిబిఐకి ఇచ్చినా చేయగలిగేదేం లేదు, ఎందుకంటే అది నిలబడదు. ఇవాళ ఈ కమిషన్ రిపోర్టే నిలబడదు. ఈ కమిషన్ రిపోర్టే చట్టాలను ఉల్లంఘించింది, ఏ చట్టాన్ని గౌరవించలేదు. ఎందుకంటే ఆయన ఏకపక్షంగా రిపోర్ట్ రాయదలుచుకున్నారు కనుక డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ వినిపించడానికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. డిఫెన్స్ సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. ఇవ్వకుండా చేసిన దానికి ఏం కేసీఆర్ను, హరీష్ రావుని వీళ్ళు కేవలం సాక్షులుగా పిలిచి రిపోర్ట్ ఇచ్చినప్పుడు అక్యూజ్గా చూపెట్టడం సరిగా? అదే కదా, వాళ్ళ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ లేదు, క్రాస్ ఎగ్జామినేషన్ లేదు. అంటే ఇది పీసీ ఘోష్ గారు రాసిన నవల. ఇది రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో పీసీ ఘోష్ గారు రాసినటువంటి ఒక కల్పనా కథ, ఫిక్షన్ అంతే తప్ప ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ కాదు. నిజంగా చెప్పాలంటే ఇది ఫ్యాక్ట్స్ ట్విస్టింగ్, ఇది ట్విస్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్. నిన్ననే మీరు చూస్తున్నారు కదా, హరీష్ రావు గారు ఆ లెటర్లో మొదటి పేజ్ చదువుతాడైనా రేవంత్ రెడ్డి, మొదటి పేజ్ ఏమో చదువుతాడు, 3వ పేజ్ ఏమో చదవడు. 3వ పేజీలో ఆయన చెప్తున్న దానికి కాంట్రడిక్టరీగా ఉన్నటువంటి పాయింట్ ఉంది. అంటే రేవంత్ రెడ్డి పద్ధతి అర్థమవుతుంది కదా, తనకు కావాల్సిందే తీసుకుంటాడు, అర్ధసత్యాలని చెప్పి బదనాం చేయాలని చెప్పి చూస్తాడు అనమాట. దాంట్లో బాగా నడుస్తున్న నాటకం. ఈ నాటకం అసెంబ్లీలో నడిపించవచ్చు, నీ చేతిలో మందబలం ఉన్నది, మొత్తం మైకులు నీ చేతిలో ఉండగానే నడిపించవచ్చు. కోర్టులో నడవదు ఇది. కోర్టులో ఇవేవి నిలబడవు. కేసీఆర్ గారి మీద ఈగ కూడా వాళ్ళదు. ఎవడైపు కేంద్రంలో సంబంధించిన ఎన్డీఏఎస్ఏ కావచ్చు, మరోవైపు కాగు రిపోర్ట్ను కేంద్ర సంస్థలు చేసినాయి కాబట్టి మళ్ళీ కేంద్ర సంస్థకి ఇస్తున్నానని నేను ఒక నెపం నెట్టి సిబిఐకి ఇచ్చినట్టుగా నేను రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఎన్డీఎస్ఏ కూడా స్పష్టంగా చెప్పింది దీన్ని రిపేర్ చేయండి, రిపేర్ చేసుకు వాడుకోవచ్చు అన్నది. ఈవెన్ కమిషన్ కూడా చివరిని ఏమన్నా అంటే రిపేర్ చేసి వాడుకోవటం అనేది ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళు ఏం చేస్తారో అది చేయొచ్చు అని అన్నారు తప్ప మరి అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థనే కదా, అదెందుకు తీసుకోవు? ఆయనకు అంటే రాము రేమో అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ మీద విశ్వాసం, కాంగ్రెస్ ఫోరమ్స్ మీదనేమో కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద అవిశ్వాసం, ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఇక్కడికి వచ్చి తన ప్రభుత్వంలోనేమో విశ్వాసం. ఈ రాము రేమో వేషాలకు ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. అన్నిటికి మించి ఈ 2 ఏళ్ళని ఎలుగబెట్టిండండి, ఎలుగబెట్టింది ఏమీ లేదు. బ్లేమ్ గేమ్, ప్రతీకార రాజకీయాలు ఇదే నడుస్తున్నది. కేవలం తనను జైలుకు పంపాలన్న ఒకే ఒక కసితోటి కేసీఆర్ మీద రాజకీయ కక్ష తీసుకోవడం కోసమే రేవంత్ రెడ్డి ఇలా చేస్తారని చెప్పేసి అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఆయనకి ఏంటంటే ఆయన ఓటుకు నోటు దొంగ, రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, అది అందువల్ల ఆయన జైలుకు పోవాల్సి వచ్చింది. నేను కేసీఆర్ని జైల్లో పెట్టిన వాడిని కావాలి. ఇటువంటి ఆయన లక్ష్యాలు ఉండాల్సింది. ఒక ప్రజలు ఎన్నుకున్న నీకు ఎటువంటి లక్ష్యం ఉండాలి? తుమ్మిడి అట్టి అని ఎన్నేళ్ళు దుమ్ముతారండి వీళ్ళు. ఎప్పుడు కడతావు నువ్వు తుమ్మిడి అట్టి? ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. 8 ఏళ్ళు ప్రభుత్వం ఉండి అప్పుడు కట్టలేదు, 2 ఏళ్ల నుంచి లేదు. ఇప్పుడు కూడా నువ్వు ఇది మహా అయితే పడవ పెట్టడు. నువ్వు దీనివల్ల సాధించింది ఏది? ప్రజలకు ఒరిగింది ఏది? ఈ ప్రాజెక్టును పడవ పెట్టడు. నువ్వైతే కట్టవు కదా. 152 మీటర్ల ఎత్తున 9 అట్టి దగ్గర కడతావా? గ్రావిటీతో నీళ్లు తెస్తావా? తెచ్చి పారిస్తావా? ప్రజలకు పంటలు పండిస్తావా? అప్పుడు ఆపు నువ్వు మేడిగడ్డను. సాధారణంగా ఈ ప్రాజెక్టు సంబంధించి 3 బ్యారేజ్ల నుంచి వాటర్ లిఫ్ట్ చేయడం తప్పిస్తే మొత్తం ప్రాజెక్టు మొత్తం పనిచేస్తుంది కదా. వేసిన కమిషనే 3 బ్యారేజ్ల మీద. ఆ 3 బ్యారేజ్లలో 2 బ్యారేజ్లు చక్కగానే ఉన్నాయి. ఒక్క బ్యారేజ్లో 2-3 పిల్లర్లు. ఆ ఒక్క బ్లాక్ను పునర్నిర్మించవచ్చు. 4700 కోట్లండి మేడిగడ్డకైనా ఖర్చు. ఒకవేళ అందులో ఒక 4 పిల్లర్లు పోయినాయి అనుకున్నా అని 4 × 50 కోట్లు, 3 అనుకోండి, 3 50 కోట్లు, 150 కోట్లు. 150 కోట్లతో అది పూర్తయిపోతుంది. అది చేయొచ్చు, హాయిగా పంపింగ్ చేయొచ్చు. ఒకవేళ ఒక్కొక్కసారి డ్రాట్ సిచ్యువేషన్ ఉంటుంది. కాళేశ్వరం గొప్ప వరద అయినాయి అప్పుడు. ఒక 300 పైన కిలోమీటర్లు గోదావరిని సజీవంగా ఉంచేటువంటి ప్రాజెక్ట్ అది. 20 లక్షల పైన ఎకరాలు పండుతున్నాయని మీ పీపీటీలోనే కదా, మీ ఇంజనీర్లే చెప్పినారు కదా. అది ఒకవైపు వాళ్ళ ఇంజనీర్లే చెప్తుంటే ఈయన ఇష్టం ఉన్నట్టు ఈయన అబద్ధం ఆడుతున్నాడంటే ఏ వ్యవస్థల మీద గౌరవం లేదు. చవకబారు పాలకుడు, తెలంగాణ పాలిట శనేశ్వరం ఈ రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ఎన్నటికీ కూలేశ్వరం కాదు, రేవంత్ రెడ్డి శనేశ్వరం. చూస్తున్నాం ఖచ్చితంగా ఇది కేవలం రాజకీయ కక్ష కోసమే రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా తప్ప ఈ కేసీఆర్కు ఏం చేయలేరు. ఖచ్చితంగా కేసీఆర్ను టచ్ చేయలేరని చెప్పేసి కూడా వైపు దేశపతి శ్రీనివాస్ అంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.